వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప అందులో వచ్చినటువంటి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, పుష్ప 2 ద రూల్, ఆ సినిమా థియేటర్ల దగ్గర ఆల్మోస్ట్ తన రన్ని పూర్తి చేసుకుంటూ ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్లో కూడా ఆ సినిమా ఓటీటీ వర్షన్ వచ్చేసింది. ఇప్పటికీ ఆ సినిమా విడుదలై 56 రోజులు దాటిపోయింది. ఈరోజు 57వ రోజు. అనేక రికార్డుల్ని తన సొంతం చేసుకున్నటువంటి పుష్ప 2 ద రూల్ ఓటీటీలో కూడా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని చెప్పేసి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రత్యేకించి అల్లు అర్జున్ అభిమానులు. అయితే థియేట్రికల్గా చూసినప్పుడు ఈ సినిమా సాధించినటువంటి అనేక రికార్డుల్ని సినిమా ఇండస్ట్రీ వర్గాల మొత్తాన్ని కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరినీ కూడా నివేరపరిచాయని చెప్పాలి. బాహుబలి 2 లాంటి ఒక మహాబాహుబలిని, బాక్సాఫీస్ బాహుబలిని అధిగమించడం అంటే ఆషామాషి విషయం కాదు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో దాన్ని నిజం చేసి చూపించింది. ఇవాళ దేశీయంగా అత్యధిక వసూలు సాధించినటువంటి భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలవటం వెనక హిందీ బెల్ట్, ప్రధానంగా హిందీ మాట్లాడే ప్రాంతాల్లోని రూరల్ ఏరియాలు ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలిచి ఆ కీర్తి కిరీటంలో ప్రథమ భాగం వహించాయని చెప్పుకోవాలి. అందుగురించే ఏ ఒరిజినల్ హిందీ సినిమా చేయలేనటువంటి అనేకమైనటువంటి రికార్డుల్ని ఈ సినిమా సృష్టించింది హిందీ బెల్ట్లో. దేశంలోనే మొట్టమొదటి 700 కోట్ల నెట్ మైల్ రాయిని దాటినటువంటి తొలి హిందీ సినిమాగా పుష్ప 2 నిలవటం, అలాగే 800 కోట్ల మొదటి సినిమాగా కూడా అదే నిలవటం. ఇప్పటికే 830 కోట్ల పైనే నెట్ సాధించి గతంలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి 600+ అంత వేరియేషన్, అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల మార్జిన్ తోటి ఆ సినిమా దాటేయటం. షారుఖ్ ఖాన్ జవాన్ కానివ్వండి, అలాగే రాజ్ కుమార్ రావు శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో వచ్చినటువంటి స్త్రీ 2 కానివ్వండి, ఈ రెండు కూడా 600+లోనే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉండటం మనం చూస్తున్నాం. సో ఇలా అనేక రికార్డుల్ని తన పాదాక్రాంతం చేసుకున్నటువంటి పుష్ప 2 తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేటప్పటికి ఇంకొక అరుదైనటువంటి రికార్డును సృష్టించింది. ఒక సింగిల్ స్క్రీన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పుడు మరో చరిత్ర లిఖించింది. గతంలో రంగస్థలం పేరిట ఉన్నటువంటి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్ రికార్డుని ఈ సినిమా ఒక పెద్ద మార్జిన్తోనే అధిగమించిందని చెప్పాలి. రంగస్థలం గతంలో 1.68 crore గ్రాస్ కలెక్ట్ చేసింది సుదర్శన్ 35mm, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉంటుంది సుదర్శన్ 35mm. సో ఆ రికార్డుని 1.89 crore గ్రాస్ తోటి ఇప్పుడు పుష్ప 2 అధిగమించిందని చెప్పేసి అఫీషియల్గానే పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. సో ఇక్కడ మనం చూడొచ్చు, హైయెస్ట్ ఎవర్ గ్రాస్ ఇన్ ఏ సింగిల్ స్క్రీన్ అక్రాస్ తెలుగు స్టేట్స్. 51 రోజుల్లోనే అది సాధించింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం 206 షోలకు గాను ఈ 1,89,75,880 రూపాయల గ్రాస్ వచ్చింది. 1,04,580 మంది ఈ సినిమాని వీక్షించడం ద్వారా ఈ కలెక్షన్ని సాధించి పెట్టారు. ఇంతేకాదు, నైజాంలో కూడా ఇంకొక మైలురాయిని చేరుకుంది. ఇదివరకు ఒక్క RRRకు మాత్రమే సాధ్యమైనటువంటి 100 కోట్ల రూపాయల షేర్ని ఇప్పుడు ఇది కూడా పుష్ప 2 కూడా సాధించి RRR సరసన చేరిందని చెప్పేసి మనకి లెక్కలు చెప్తూ ఉన్నాయి.
సో అలా సంధ్యా థియేటర్లు ఎక్కడైతే డిసెంబర్ 4వ తేదీ రాత్రిపూట జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ఒక దుర్ఘటన జరిగి ఒక మహిళ మృతి చెంది ఇంకొక బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడో అదే సంధ్యా థియేటర్లోనే ఈ ఫీట్ని సాధించడం అనేది ఒక విశేషంగానే చెప్పుకోవాలి. సో దానికి ఆ స్టాంపీడ్కి కారణంగా అల్లు అర్జున్ని చూపిస్తూ పోలీసులు కేసు పెట్టడం, తదనంతర పరిణామాలన్నీ మనకు తెలిసినవే. సో ఈ మధ్యకాలంలో ఈ సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు ఇళ్లపైన, కార్యాలయాలపైన, అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంటిపైన కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించి ఏకంగా 3 రోజుల పాటు ఈ దాడులు నిర్వహించడం మనం చూసాం. అయితే ఆ దాడులలో ఏమి దొరికింది ఏంటి అనేది ఇంతవరకు అయితే మనకైతే వెల్లడి కాలేదు. అదే సమయంలో గేమ్ చేంజర్కి సంబంధించి గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాత అయినటువంటి దిల్ రాజు, ఆయన బంధువుల ఇళ్ల మీద కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకి నగదు ఆదాయ పన్ను శాఖ అధికారి దొరికింది. దానికి కూడా లెక్కలు ఉన్నాయని చెప్పేసి దిల్ రాజు గారు ఆ రోజు చెప్పారు. సో ఇట్లా ఒక పక్క ఆదాయ పన్ను శాఖ అధికారులు తమపై దాడులు నిర్వహించి ఈ విధంగా చేసినప్పటికీ కూడా నిర్మాతలు అంటే ఎక్కువగా ఏంటంటే ఈ కలెక్షన్ల గురించే పుష్ప 2కు సంబంధించినటువంటి ఈ రికార్డు కలెక్షన్ల గురించి వాళ్ళు వేసినటువంటి పోస్టర్లే ఈ దాడులు నిర్వహించడానికి కారణమయ్యాయి అని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తూ ఉండగానే ఇంకోవైపు అదే సంధ్యా థియేటర్లో ఈ సినిమా అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా ఒక రికార్డు సృష్టించిందని చెప్పేసి అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేయడం ఇక్కడ గమనార్హం. సో ఓవరాల్గా ఇప్పటి వరకు చూసుకుంటే పుష్ప 2 అనే సినిమా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పటివరకు కూడా వచ్చినటువంటి వివిధ సోర్సెస్ ప్రకారం 1760 కోట్ల రూపాయలకు పైగానే ఈ సినిమా గ్రాస్ని సాధించింది వరల్డ్‌వైడ్‌గా. సో నిర్మాతలు ఇచ్చిన లెక్కలు అది వేరే ఉన్నాయనుకోండి. అలాగే 838 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి 226 నుంచి 227 కోట్ల మధ్య షేర్ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా 2 రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ బిజినెస్ వాల్యూ 213 కోట్లుగా ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు. సో 213 కోట్లకు గాను ఆల్మోస్ట్ 227 కోట్లు అంటే దాదాపు 13 నుంచి 14 కోట్ల రూపాయల వరకు కూడా లాభాలు అందుకున్నట్టు లెక్క. అంటే ఇది పెద్ద ప్రీ బిజినెస్ వాల్యూతో పోలిస్తే ఆ డబ్బులు మాత్రం వచ్చాయి అనుకోవాలని సంతృప్తి పడాలి, కానీ ఎక్కువ లాభాలు అయితే వాళ్ళు అందుకోలేకపోయారు. వేరే అదే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కేవలం 41.5 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూతో విడుదలై ఏకంగా 143 కోట్ల రూపాయల వరకు షేర్ సాధించి అంటే మోర్ దెన్ 100 crores షేర్ సాధించి భారీ లాభాల్ని ఆర్జించి పెట్టింది. సో ఇక్కడ దీని ప్రీ బిజినెస్ వాల్యూ చాలా ఎక్కువ కాబట్టి ఆ లాభాలు ఎక్కువగా అందుకోలేకపోయారు. కానీ బ్రేక్ ఈవెన్ సాధించడం వల్ల సో వాళ్ళ డబ్బులు వాళ్ళకైతే వచ్చేసాయి. కొద్దిగా మాత్రం లాభాలు ఆర్జించిన విషయం కనబడుతుంది. కానీ అదే హిందీ బెల్ట్లో వచ్చేటప్పటికి 200 కోట్ల రూపాయల వాల్యూతో అక్కడ విడుదలైతే హిందీ బెల్ట్లో అక్కడ ఏకంగా 388 కోట్ల రూపాయలు అంటే ఏకంగా 188 కోట్ల రూపాయల పైనే లాభం వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అంటే అక్కడ హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసినటువంటి ఏఏ ఫిలిమ్స్ వాళ్ళు భారీ లాభాల్ని దండుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే మీరు ఓవర్సీస్లో చూసుకుంటే ఓవర్సీస్లో 100 కోట్లు దీని ప్రీ బిజినెస్ వాల్యూ అనుకుంటే అక్కడ 127 కోట్ల రూపాయల వరకు వచ్చింది. అంటే 27 కోట్ల రూపాయలు ఒక పర్వాలేదు, అంటే 27% లాభాలను వాళ్ళు అందుకోగలిగారు. ఇది మొత్తానికి పుష్ప 2 ఆల్మోస్ట్ ఇప్పుడు థియేటర్ల దగ్గర దాన్ని రన్ పూర్తిగా వస్తున్న వేళ అది సాధించినటువంటి రికార్డులు
అలాగే సింగిల్ స్క్రీన్‌కి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి ఆ రంగస్థలం, అలాగే యాక్చువల్‌గా 'సుదర్శన్ 35లో' అంతకుముందు సింగిల్ స్క్రీన్ రికార్డు దీనిపైన ఉంది. 'పోకిరి' మీద ఉండేది. అది అప్పట్లో అది రిలీజ్ అయినప్పుడు 1.61 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసి టాప్‌లో నిలిస్తే, ఆ తర్వాత దాన్ని 'బాహుబలి 2' దాన్ని అధిగమించింది 1.67 క్రోర్స్ తోటి. స్వల్ప మార్జిన్ తోటి రంగస్థలం 1.68, అది టాప్‌లో నిలిస్తే, ఇప్పుడు ఏకంగా చాలా భారీ మార్జిన్‌తోనే, అంటే ఆల్మోస్ట్ 21,00,000 తేడాతోటి ఇప్పుడు 'పుష్ప 2' అనేది అధిగమించడం అనేది ఒక విశేషం అనే చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఈ ఓటీటీలో కూడా ఈ సినిమా ఇంకెలాంటి